గో బ్యాక్ మార్వాడి అనేది ఏదో నడుస్తుంది. కానీ దీన్ని కొంతమందిని మేము ప్రశ్నించినప్పుడు కొన్ని కామెంట్ సెక్షన్లో మనం చదువుతాం గురుగారు. సో ఒకళ్ళు ఏమన్నా ఒక 4-5 మంది ఒపీనియన్ ఏంటంటే దీని మీద వాళ్ళ అభిప్రాయం ఏంటంటే గో బ్యాక్ మార్వాడి అనడానికి కారణం ఏంటంటే రోహింగ్యాస్ వేరే దేశం నుంచి తిండి లేక పాపం చాలా ఇబ్బంది అంటున్నారు గురుగారు. చెప్పు తెగుద్ది. రోహింగ్యాలు ముస్లిమ్స్ కదా, అవునండి. వాళ్ళని ఎవరు స్వీకరించాలి? 57 ముస్లిం కంట్రీలు, అక్కడికి కదా వెళ్ళాలి. ఈ దేశానికి ఎందుకు రావాలి? ఇక్కడ మనం మింగడానిక? సిగ్గులే అలా అనే ఎదవలకి సిగ్గు లేకపోతే అలా పాపం అన్న లుచ్చాగాళ్ళ ఇంట్లో వాళ్ళ పని వాళ్ళ కింద పెట్టుకోమను, వాళ్ళ కాల్డేవులుగా పెట్టుకోమను, వాళ్ళ తోట వాళ్ళుగా పెట్టుకోమను, వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేయమను. పోరంబోకెదవా, సిగ్గులే? పాపం అంట పాపం. నీ కూతురు నుంచి పెళ్లి చేయరాడికి. అంటే పూర్తి కమెంట్ నేను చెప్తాను గురుగారు. ముందుగా అక్కడ పెట్టిన కమెంట్ ఒక తెలుగు వ్యక్తి అది పెట్టింది. తెగులు అది దౌర్భాగ్యవశాత్తు వాళ్ళు కూడా మన హిందువులే. పూర్తి కమెంట్ ఏంటంటే పాపం అక్కడ తిండి లేక భారతదేశానికి వచ్చారు. ఇక్కడ కడుపు నిండిన మార్వాడీలు కడుపు నిండింది కదా, పంపి వాళ్ళని ఇక్కడ పెట్టండి అంటున్నారు. వాడి ఇంట్లో పెట్టుకున్నాక మాట్లాడమను. శాంపిల్ వాడి కూతుర్ని ఇచ్చేసి అక్కడ వాడు మింగబడ్డ తర్వాత ఇవాళ బాంబేలో ఇల్లు అద్దెకిచ్చాడు. 2 ఆడపందులు ఓనర్లు కొడుతున్నాయి, ఇల్లు ఆక్రమించుకుని. ఆడపందులు రోహింగ్యాలకి మార్వాడిని పంపించేలా? ఈడు వాళ్ళకి పుట్టుంటాడు, ఈడు ఖచ్చితంగా క్రాస్ స్పీడ్ గాడు. ఎక్కువ మంది పుట్టుంటాడు. బీపీపీ అని తెలుసా? బహుపితా పుత్ర. రోహింగ్యాల వాళ్ళ దేశానికి ఏమైనా లాభమా? ఇంకోసారి మొక్కలు అవడం తప్ప ఏందో చెప్పండి. ఫైనాన్షియల్గా ఈ దేశానికి త్రూ క్రిస్టియానిటీ, త్రూ ఇస్లాం ఏమన్నా ఎలివేషన్ ఉందా చెప్పండి? మన పండగల వల్ల దేశానికి ఎకనామికల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఎన్రిచ్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. వాళ్ళ పండగల వల్ల ఏమన్నా దేశానికి అప్గ్రేడ్ ఏమి ఉండదు. వాళ్ళు చెక్ చేసుకో. ఆడింట్లో పెట్టే 10 మంది రోహింగ్యాల్ని. ఆడి నెంబర్ ఇచ్చేయి, ఆడి నెంబర్ అడుగు, వాళ్ళకి ఇచ్చేయి. ఇక్కడ రోహింగ్యా కాలనీ ఉంది అని ఆడ పంపించేయి. 10 మంది పాపం పిలుచుకొస్తాడు. పోరంబోకేదవా. రోహింగ్యాలు బలపడితే దేశం బలహీనపడుతుంది, దేశం ముక్కలైపోద్ది. నెంబర్ 1. మార్వాడీలు బాగుంటే గుళ్ళు బాగుంటాయి, గోశాలలు బాగుంటాయి. ఆడు గట్టు మీద ఉన్న గాడిద కొడుకాడు కామెంట్ పెట్టిన ఎదవా. అర్థమైందా? రీసెంట్ గా ఒక లైవ్ జరుగుతుంది గురుగారు. అంటే మీరంటే విపరీతంగా అభిమానం చూపించే గోపి సనాతన సేన మీకు తెలిసే ఉంటారు. వారి లైవ్ లో కొన్ని కమెంట్ సెక్షన్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. చూస్తూ ఉంటే ఒక ఆయన ఒక విషయం, ఎవరైనా వీడియో కింద కామెంట్ పెడితే నెంబర్తో పెట్టండిరా, మీ ఒరిజినల్ నేమ్తో పెట్టండిరా. అంత పెరిగిన సన్స్ కామెంట్లు పెట్టకండి. అది వారన్న కమెంట్ ఒక కమెంట్. ఇంకోటి, ఎప్పుడన్నా కామెంట్ పెడితే ప్రూవ్ చేయాలి. నా పాయింట్ ఏంటంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకో, దాన్ని ప్రూవ్ చేయి.